సో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో 2025 ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏ డాక్యుమెంట్స్ ని ఈ కౌన్సిలింగ్ కోసం రెడీ చేసుకొని ఉంచుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, సెకండ్ వన్ ఈజ్ హాల్ టికెట్, third one is Aadhaar card, fourth one is 10th class marks memo, fifth one is intermediate memo, అదే విధంగా సిక్స్త్ వన్ ఈజ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to intermediate వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్. అదే విధంగా సెవెంత్ వన్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ వన్ సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నైన్త్ వన్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. సో ఓసీలలో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ మీ యొక్క ఇన్కమ్ 2,50,000 కంటే తక్కువ ఉన్నట్టయితే మీకు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్సీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ సర్టిఫికేట్, మీకు ఒకవేళ మీరు మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వారైతే మీ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే ఒక 40% మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయి ఉంటే దాన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ మీకు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్.